గోశాలలో 100కు పైగా ఆవులు మృతి చెందాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో వివాదం రాచుకుంది. గోవుల మృతిపై భూమన ప్రెస్ మీట్ లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమనపై ఎస్వి యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ వ్యాఖ్యలు చేశారు. కరుణాకర్ రెడ్డి గోశాలపై అసత్యపు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేత టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రైమ్ నెంబర్ 621205 బిఎన్ఎస్ యాక్ట్ 353-299 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద భూమనపై కేసు నమోదు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మరోమారు కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓకే, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే రోజు రోజుకు కూడా జరుగుతూనే ఉంది. తిరుపతికి సంబంధించి మొన్నటిదాకా తిరుపతి లడ్డు కల్తీ అని, ఇప్పుడు గోవులు మృతి చెందాయంటూ ఈ రాజకీయ నేతల దగ్గర కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు వైఎస్ఆర్సీపీలో చూసుకున్నా కూడా ఇటు మాజీ మంత్రులు కూడా బాగా ఫైర్ అవుతున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు మాపైన అని చెప్పేసి. ఒకసారి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. రైట్ శ్రవంతి, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన రాజకీయ పార్టీలు, అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది. కానీ ఎప్పుడైతే అధికారం నుంచి తప్పుకుంటారో అప్పుడు వారు యథావిధిగా వాళ్ళ రాజకీయాన్ని ఇక్కడ ప్రదర్శిస్తడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే టీటీడీకి సంబంధించి టీటీడీ చుట్టే ఈ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి కూడా చూస్తున్నాము, ఏదైతే టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయి, మృతి చెందినట్లు కూడా టీటీడీ ఈవో కూడా స్పష్టం చేయడం జరిగింది. కానీ ఈ టీటీడీ చుట్టే మొత్తం ఈ రాజకీయం అంతా కూడా జరుగుతుంది. ఏదైతే టీటీడీలో పశువులు మృతి చెందాయి అంటే గోశాలలో ఉన్న ఆవులు మృతి చెందాయని చెప్పేసి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణ చేయడం జరిగింది. ఈ ఆరోపణ తర్వాత అధికార పక్షం కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. ఏదైతే టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, ఈయన బీజేపీకి చెందిన నాయకుడు కూడా, ఈయన దీనికి సంబంధించి ప్రతి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు తిప్పికొడుతూ ఇందులో ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఆవులు మృతి చెందలేదని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే ఇది కాస్త సవాళ్లుగా మారిన పరిస్థితి. ఏదైతే టీటీడీ నిర్వహిస్తున్న గోశాలలో ఆవులు మృతి చెందాయి, 100కు పైగా మృతి చెందాయని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ కూడా విసిరారు. దీనికి స్పందించిన భానుప్రకాష్ రెడ్డి దీని మీద ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల మీద సీరియస్గా తీసుకోవడం జరిగింది. టీటీడీ పవిత్రతను మంట కలుపుతున్నారంటూ ఆయన మీద కేసులు పెడతామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే సహజంగానే ఏదైతే టీటీడీలో గోశాలలో ఉన్న ఆవుల విషయంలో గత 3 నెలలుగా కూడా ఏ విధమైన మెయింటెనెన్స్ జరగడం లేదు అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొన్ని పశువులు మృతి చెందిన మాట వాస్తవం అని చెప్పారు. దీనికి సంబంధించి ఈవో కూడా ఒక స్పష్టం చేయడం జరిగింది. ఆవులు కొన్ని మాత్రమే మృతి చెందాయి అది అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇది కాస్త రాజకీయంగా రంగు పులుపుకోవడం జరిగింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం, ఆరోపణ చేసుకోవడం దానికి దారి తీయడం జరిగింది. ఏదైతే భానుప్రకాష్ రెడ్డి దీన్ని సీరియస్గా తీసుకున్నారో, సీరియస్గా తీసుకుని భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎస్యూయూ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి మీద కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఏదైతే టీటీడీ చట్టం ప్రకారం కేసులు ఏవైతున్నాయో ఆ కేసులన్నీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి మీద 353(1), అదేవిధంగా 399, అదేవిధంగా 74 సెక్షన్ల కింద భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసులు నమోదు కావడం జరిగింది. అయితే ఒకసారి చూసుకుంటే కనుక ఇదంతా రాజకీయంగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణల కింద చూడాలా, లేకుంటే వాస్తవంగా అక్కడ అదే జరుగుతుందని చూడాలా? అయితే ఇది వాస్తవంగా నిర్లక్ష్యంగా జరుగుతుందా, లేకుంటే ఎప్పుడు జరిగే విధంగా ఏదైతే మెయింటెనెన్స్ చేయలేకపోవడం, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఆవులు మృతి చెందాయనేది పక్కకు పెడితే, అధికార పక్షం ఎప్పుడైతే ఇప్పుడు టీడీపీ ఉంది, అధికార పక్షంలో ఉంది కాబట్టి దాన్ని విమర్శించడం వైసీపీగా ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ పార్టీ చేస్తుందా, ప్రతిపక్ష పార్టీలో కూర్చుని అధికార పార్టీ మీద దుమ్మెత్తు పోస్తుందా అంటే అది ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా గతంలో కూడా చూసాం, ఏదైతే కల్తీ లడ్డూలో కల్తీ నూనె కలిపారని చెప్పేసి అప్పుడు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం మీద ఇటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇటు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా వ్యవహరిస్తూ ఇటు రెండు పార్టీలు కూడా రోడ్డు మీదకి ఎక్కడం, మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దిగజార్చుతున్నాయని చెప్పేసి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ కేసు విషయంలో, గోశాలలో ఆవుల మృతి విషయంలో సమగ్ర విచారణ జరపాల్సి ఉంది.
ఇది కేవలం ప్రభుత్వానికి ప్రతిపక్షానికి సంబంధించిన అంశం కాదు, ఇది కోట్లాదిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వారికి తెలియాల్సిన అంశం కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓకే, థాంక్యూ అందుకు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. శ్రవంతి. ఓకే, థ్యాంక్ యూ.